బ్రహ్మవాది, పరమాత్మవాది, భక్తుడు అనే విభిన్న ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. మార్గాలు వేర్వేరైన లక్ష్యం ఆధ్యాత్మిక సత్యాన్వేషణే. బ్రహ్మజ్యోతిలో అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. అవి భౌతిక విశ్వంలోని లోకాలకన్నా ఎంతో విస్తారమైనవి. భౌతిక జగత్తు సమస్త సృష్టిలో కేవలం 4వ వంతు మాత్రమే. కోట్లాది విశ్వాలు ఉన్నప్పటికీ ఇది చిన్న భాగమే. బ్రహ్మవాదులు బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు. భక్తులు వైకుంఠ లోకాలలో భగవంతునితో సాంగత్యం పొందుతారు. భక్తుడికే భగవంతునితో వ్యక్తిగత సంబంధం ఉంటుంది. అతడే వైకుంఠం లేదా గోలోక బృందావనాన్ని చేరగలడు. మరణ సమయంలో బ్రహ్మం, పరమాత్మ లేదా కృష్ణుని స్మరించినవారు ఆధ్యాత్మికాకాశాన్ని చేరుతారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని భగవంతుడు హామీ ఇస్తాడు. మరణ సమయంలో ఏ భావాన్ని స్మరిస్తే అదే గమ్యం లభిస్తుంది. అందుకే జీవితాంతం మనస్సును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుకోవాలి. భగవానుని శక్తులు పరాశక్తి, జీవశక్తి, అపరాశక్తి. జీవుడు తన స్మరణ ఆధారంగా భౌతిక లేదా ఆధ్యాత్మిక శక్తిలో లీనమవుతాడు. భౌతిక సాహిత్యానికి బదులు వేదసారస్వతంపై ఆసక్తి పెంపొందించాలి. పురాణాలు, భగవద్గీత ఆలోచనలను ఆధ్యాత్మికంగా మారుస్తాయి. వ్యాసదేవుడు వేదాలు, పురాణాలు, మహాభారతం, భాగవతాన్ని అందించాడు. ఇవన్నీ జీవుణ్ణి భగవంతుని స్మరణ మార్గంలో నడిపిస్తాయి. కర్మను విడిచిపెట్టకుండా భగవంతుని స్మరించమని కృష్ణుడు ఉపదేశించాడు. వృత్తిని నిర్వహిస్తూనే భగవత్స్మరణ సాధ్యమే. మనస్సు, బుద్ధి కృష్ణ సేవలో లగ్నమైతే ఇంద్రియాలు సహజంగా సేవలో లీనమవుతాయి. ఇదే భగవద్గీత రహస్యం మరియు భగవద్ధామానికి దారి. భగవద్గీత మార్గాన్ని అనుభవజ్ఞుడైన గురువు ఆశ్రయంతోనే సరిగ్గా నేర్చుకోవాలి. కృష్ణనామ స్మరణ ద్వారానే చంచలమైన మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. శ్రీకృష్ణునిపై ధ్యానం ద్వారా జీవుడు పరమగతిని చేరగలడు. భగవద్గీత భక్తి మార్గం ప్రతి ఒక్కరికీ సమానంగా అందుబాటులో ఉంది. ఏ వర్గానికి చెందినవారైనా భగవంతుని శరణు పొందితే పరమగతిని చేరగలరు. భక్తియోగాన్ని జీవిత పరమార్థంగా స్వీకరించినవాడే ఆధ్యాత్మికాకాశాన్ని చేరుతాడు. భగవద్గీతను శ్రద్ధతో ఆచరించేవాడు భయాలు, దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. భగవద్గీత అధ్యయనం పూర్వజన్మ పాపఫలాలను నశింపజేస్తుంది. సర్వధర్మాలను త్యజించి భగవంతుని శరణు పొందడమే గీత పరమ ఉపదేశం. గీతాసారాన్ని గ్రహించడమే సంసారమల నాశనానికి సరిపోతుంది. భగవద్గీతే సమస్త వేదశాస్త్రాల సారముగా నిలుస్తుంది. ఒకే శాస్త్రం గీత, ఒకే దేవుడు కృష్ణుడు, ఒకే కర్మ భగవత్సేవ. భగవద్గీత ఉపనిషత్తుల సారమైన అమృత స్వరూపం.